Hey guys, welcome back to the channel. Guys, in this video I'm going to show you how to set up GoPro and helmet for a super view. Guys, ఈ చిన్ స్టాప్ కి మాత్రం దీనికి మనం అనుకున్నట్టు వ్యూ మాత్రం రాదు GoPro కి అయితే. ఇది Insta360 X3 కి అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. మనం కావాల్సినట్టు ఎడిట్ చేసుకోవచ్చు. వైల్ ఇన్ ఎడిటింగ్ కావాల్సిన ఫ్రేమ్ లో ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ మనకు కావాల్సిన ఫ్రేమ్లో మాత్రం ఎడిటింగ్ చేసుకోవచ్చు. దీనికున్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇది క్లిప్ వేసిన తర్వాత ఇది బ్యాక్ అయితే రాదనమాట. ఇది దీనికి తాకడం వల్ల మనకు కావాల్సిన వ్యూ ఫ్రంట్ సైడ్ వ్యూ మాత్రం మనకు దొరకదు. సో గైస్, దీస్ ఆర్ ఎక్స్టెన్షన్ బోల్ట్స్ అనమాట. ఇలా ఉంటుంది. ఇఫ్ యూ బై ఫ్రమ్ అమెజాన్ you won't get this, you only get this one. ఇట్లా అయితే బుక్ చేసుకున్నాను నేను. విత్ 2 బోల్స్ కూడా వచ్చాయి మనకు. సమ్ $300 అనుకుంటా. ఇవి ఎలా మౌంట్ చేయాలనేది చూపిస్తా. అండ్ ఏ విధంగా వ్యూ వస్తుందో అనేది కూడా చూపిస్తా మీకు. ఫస్ట్ ఇది, దెన్ ఇది. సో 2 బోల్ట్స్ ఉంటుంది మనకు. ఇది రాంగ్ సైడ్ అనమాట. ఎందుకంటే స్క్రూ ఇట్ సైడ్ నుంచి రాదు కాబట్టి కొంచెం తిప్పేసుకోవాలి. ఇది లైక్ దిస్. జస్ట్ శాంపిల్ అయితే చూపిస్తున్నా, స్క్రూస్ అయితే ఏం టైట్ చేయను. సో ఇలా వేసుకొని GoPro ఈడ్ వరకు వేసుకుంటే మాత్రం మనకు కావాల్సిన వ్యూ అయితే వేసుకోవచ్చు. చూపిస్తాం మీకు. ఈ రేంజ్లో వస్తుంది కాబట్టి మనకు కావాల్సిన వ్యూ మాత్రం పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు. అండ్ ఇది మనకు కావాల్సిన ఏ విధంగా అయితే రొటేషన్ చేసుకోవాలో ఆ విధంగా రొటేషన్ అవుతుంది. ఇది ఇట్లా అనుకోవచ్చు. ఇంకా ఎక్కువ విజిబిలిటీ కావాలనుకుంటే మాత్రం పైకి చేసుకోవచ్చు. సో అందుకని ఇవైతే మనం బుక్ చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు ఇది ఫస్ట్ ఇది వేసుకోవాలి. సో ఇలా ఉంటే ఏమవుతుందంటే మనకు కావాల్సిన వ్యూ మాత్రం దొరుకుతుందన్నమాట ఫ్రంట్ సైడ్ నుంచి. పర్ఫెక్ట్ అనమాట. బ్రేకింగ్ కూడా అవ్వద్దు ఏ స్పీడ్లో వెళ్ళినా సరే. ఎందుకు బోల్ట్స్ అయితే ఉన్నాయి కదా, గట్టిగా టైట్ చేసుకొని ఓ మంచి స్పీడ్లో వెళ్ళినా సరే ఇదైతే షివర్ కాదనమాట. దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఇది. బైకర్కి కావాల్సిన GoPro సెటప్ ఏందనేది నేను చెప్తా ఇప్పుడు. ఫస్ట్ GoPro వచ్చిన తర్వాత వితౌట్ ఈ కేజ్ మనం మాత్రం హెల్మెట్కి మౌంట్ చేసుకోలేం. సో ఇలా వస్తుంది కాబట్టి ఈ కేజ్ మాత్రం బుక్ చేసుకోవాలి. ఈ కేజ్ బుక్ చేసిన తర్వాత ఇలా ఫిక్స్ అవుతుంది. ఈ వ్యూ అయితే వస్తుంది మనకు. అండ్ ఇది కెమెరా ప్రొటెక్టర్, లెన్స్ ప్రొటెక్టర్. ఇది రిమూవ్ కూడా చేసుకోవచ్చు మనం. సో గైస్, కెమెరా ఉన్న తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే చిన్ స్ట్రాప్. ఇది కూడా బుక్ చేసుకోవచ్చు. ఇంకోటి అది మనకి ఇక్కడ స్టిక్ అవుతుంది. ఎక్కడన్నా మనం స్టిక్ చేసుకోవచ్చు హెల్మెట్కి.
నేనైతే ఇది చిన్ స్ట్రాప్ బుక్ చేసుకున్నా, కొంచెం మనకు కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి. అండ్ స్టార్టింగ్లో అక్కడ ఇన్స్టా 360 ఉండే కదా, దానివల్ల ఇది బుక్ చేసుకున్నా. సో గాయస్, గోప్రో కే చేసిన తర్వాత ఈ వ్యూ అయితే ఈ లుక్ అయితే మనకు ఉంటుంది. ఈ ఉన్న గ్యాప్ దీంట్లో అయితే మైక్ అడాప్టర్ పెట్టుకోవాలి, పోర్ట్ అండ్ మైక్ పోర్ట్ కూడా. అప్పటికి మనకి ఏమేమి కావాలి అంటే, ఫస్ట్ మెమరీ కార్డ్ కావాలి. 4 GB అవైతే సూటబుల్ కాదు. లైక్ 256 GB 190 Mbps నేనైతే ఈ గోప్రోలో వేసుకున్నా. ప్రైస్ ఆఫ్ 2200. కాస్ట్లీ. ఈ మైక్ అడాప్టర్ మాత్రం మనకు పక్కా కావాలి గోప్రోకి, డైరెక్ట్ కేబుల్ మాత్రం ఉండదు. సో ఇదైతే మనకు 4.5 నుంచి 5K వరకు మనకు ఉంటుంది మైక్ అడాప్టర్. తర్వాత కేబుల్. సో నేను అంతకుముందు కేబుల్ బుక్ చేశాను అమెజాన్లోనే. ఇది చాలా చిన్నగా ఉండడం వల్ల రిటర్న్ అయితే చేసా. మళ్ళీ రీప్లేస్మెంట్కి ఈ కేబుల్ అయితే ఆర్డర్ పెట్టాను. నేను చూపిస్తాను, ఎందుకంటే అది ఈ మౌంట్కి దీనికి మాత్రమే సూటబుల్ అవుతుందన్నమాట. ఆ కేబుల్ ఈడి వరకు వస్తుంది. ఈ కేబుల్ బాగుంటుందని చెప్పేసి కొంచెం లాంగ్ వైర్ మైక్ అయితే తీసుకోవాలని చెప్పేసి ఇదైతే బుక్ చేసుకుంటే నేను చూపిస్తాను. ఇలా ఉంటుంది. ఇది బాగానే లెంత్ ఉంది. ఎగ్జాక్ట్గా నేను అనుకున్నది ఇదే, నాకు లెంత్ ఇదే కావాలని. ఈ అడాప్టర్ ఇట్లా ఈ స్పేస్లో అయితే అడ్జస్ట్ చేయాలి. తర్వాత ఇట్లా ఈ కేబుల్ పోర్ట్లో అయితే వేయాలి, లైక్ దిస్. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. ఈ సెటప్ ఏ పర్ఫెక్ట్ బైకర్కి అనమాట, గోప్రో సెటప్ ఇది. కట్ కర్ నాకు మాకు. ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ ఆల్ స్టాఫ్ ఈ లుక్ అయితే మనకు వస్తుంది. చూడండి, ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ ఆల్ స్టాఫ్ ఈ లుక్ అయితే వస్తుంది మనకు. సో కనిపిస్తుంది కదా, ఇదైతే ఫోల్డ్ చేసుకొని మనకు కావాల్సిన ప్లేస్లో అయితే పెట్టుకోవచ్చు ఎక్కడన్నా సరే. సో టెంపరీగా ఇక్కడైతే పెట్టుకుందాం. సో ఇట్లా రొటేట్ కూడా చేసుకోవచ్చు, అప్ అండ్ డౌన్. Let's end this video here. Thank you guys. Thank you for watching the video. See you.